లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు డేటాతో సహా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా సరే ఇంకా కూడా డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సాయి కృష్ణ తల్లి వెళ్ళి కలిశారు, తర్వాత కమిటీ వేశారు, దాని మీద సిట్ వేశారు, తర్వాత కేసు పెట్టారు, హత్య కేసు పెట్టారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయినా సరే ఇంకా దీని వెనక చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు సాయి కృష్ణని లాకప్ డెత్ చేయడం వల్ల ముఖ్యమంత్రికి వచ్చినటువంటి లాభం ఏంటి, ఉప ముఖ్యమంత్రికి వచ్చినటువంటి లాభం ఏంటి, లోకేష్కి వచ్చినటువంటి లాభం ఏంటి? గతంలో కస్టోడియల్ టార్చర్లు జరిగాయి, అది ఒక పొలిటికల్ మోటోతో జరిగినటువంటి సిచ్యువేషన్స్. RRR ఇష్యూలో కావచ్చు, తర్వాత కాదంబరి జత్వానికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళే బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి బాధితులు. ఇక్కడ ఏమంటున్నారు, కేవలం ఆ సిఐకి సంబంధించినటువంటి ప్రవర్తన మాత్రమే కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా ప్రభుత్వానికి తీసుకొచ్చడం, దీన్ని కూడా ఒక పార్టీకి అంటగట్టడం, తర్వాత వచ్చేసి ఒక కులం గురించి ఇక్కడ మాట్లాడడం. సో ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉండబోతున్నాయా, ఇంకా కూడా ఆ ప్రచారాలు జరుగుతున్నాయి, ఏమంటారు? రాజుగారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాలకి మనం కౌంటర్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు డిఎస్సి విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేపర్లో 23/5/2026 పతాక శీర్షికల్లో డిఎస్సి 2025లో భారీ అక్రమాలు అని చెప్పి ఇది ప్రింట్ చేశారండి. పతాక శీర్షికలు భారీ అక్రమాలు. కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన నవీన్కి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇతను సెర్ప్ ఉద్యోగి చూసి ఆయన్ని పేపర్లన్నీ లీక్ చేసేశాడు. లీక్ చేసేసి ఆ సొంతంగా లీక్ చేసుకుని రాశారు కాబట్టి టాప్ ర్యాంక్ వచ్చింది. ఆ విషయం ప్రభుత్వం తెలిసింది కాబట్టి ఇతను ఇంటర్వ్యూ పిలవలేదు, జాబ్ ఇవ్వలేదు. సో ఇది కుంభకోణమే కదా అన్నారు. ఇప్పుడు ఈ ఆరోపణ వచ్చింది సార్. సరే ఈ ఆరోపణ వాళ్ళు ఏదో చేసుకుంటారులే, నాకేం పనిలే, వాళ్ళ పాప నాలేపోతారులే అని చెప్పి నేను కూర్చున్నాను అనుకోండి. ఇప్పుడు నాలాంటి అనుకుని ఎలా ఉంటుంది? అవును కదా, జిల్లాలో టాప్ ర్యాంకా, ఉద్యోగం రాలేదా, ఇదెక్కడ ఎలా సాధ్యం అబ్బా, ఎందుకు రాలేదబ్బా, వీళ్ళు నిజంగా జగన్ చెప్తుంది నిజమేనా అన్న అనుమానం నాకు కూడా వస్తారు కదా. నేను దాని మీద డిక్ చేస్తే నాకు బయటపడింది ఏంటి, 4/9/2025 ఈ సర్వర్ నవీనే కన్వీనర్ ఆఫ్ మెగా డిఎస్సికి లేఖ రాశాడు. ఆ లేఖని తన హైకోర్టులో వేసిన కేసులో 43వ సాక్ష్యంగా ప్రవేశపెట్టాడు. ఆ లేఖలో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నన్ను ఇంటర్వ్యూకి రమ్మని 2 సార్లు పిలిచి 20 సార్లు ఫోన్ చేశారు. 30 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ మొబైల్ నెంబర్, దోస్ కాల్స్ ఫ్రమ్ డిఈఓ ఆఫీస్ కృష్ణ, బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ అటెండ్ బికాస్ ఐ ఆమ్ ఇన్ హాస్పిటల్, మై వైఫ్ ఇస్ ఇన్ హాస్పిటల్. వాస్తవం ఇది. ఆ నవీన్ అనే అతనికి 30 సార్లు ఫోన్ చేశారు, ఆన్లైన్ లో పంపించారు రమ్మని. 30 సార్లు ఫోన్ చేసినా సరే అతను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. కాబట్టి ఇంటర్వ్యూకి రాని వాళ్ళని మేము పెద్దగా తీసుకోలేం కాబట్టి అతని పేరు పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇది వాస్తవం కదా? ఈ వాస్తవాన్ని మనం చెప్పలేదు అనుకోండి, నాకేం పని అని చెప్పి నేను కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది జరిగే టైంలో జరిగిపోతుంది కదా.